నువ్వు అక్కడ తాగపోతావా? అడిగో ఎవరు వస్తారు చూడు. పొల్లు కిందకి ఆగదా పొల్లుని చేసిస్తాడు. అయ్యో పక్కన నుండి ఎలా చూస్తాడు. అయితే చెప్పండి చెప్పండి బేటి అనియో అని రావణ కుంచి వరకు వారి కూతురు నేను, చెంచి వరకు వారి చెల్లెలు నేను, పోయి వరకు వారి కోడలు నేను, పై వరకు మరదలు నేను అన్నయ్య. ఆ బాధ చూడగా అవునన్నయ్యో అవునన్నయ్య. పెళ్ళైపోయిందా? ఎంత ఆడబడి అడుగుతా పెళ్ళి అయిపోయిందంట అమ్మాయికి. పెళ్ళి అవకాశం అడుగుతావా? పెళ్ళి ఉన్నారన్నయ్యో. వెళ్ళమ్మా అమ్మా నువ్వు అస్సలు నా చెల్లిలా ఉన్నావు. అదే నీ పూర్వ పేలిపోను చెప్పు కదమ్మా. అనుకుంటున్నాడు పెళ్ళి అవ్వలేదు బలే దొరికింది అనుకుంటున్నాడు. అలాగే నా మొగుడు గారు వచ్చాడు కానీ మొగడు కూడా మరి నీ మొగుడు ఉన్నాడా? ఎలా ఉంటాడమ్మా నీ మొగుడు? అనియా నా మొగుడు చాలా బాగుంటాడు. చాలా బాగుంటాడంటే ఎలా ఉంటాడమ్మా? చాలా బాగుంటాడు అనియా. చాలా మరీ మరీ చెప్పాలంటే నా మొగుడికి దిష్టి తేలేస్తుందమ్మా. ఎలా ఉంటాడమ్మా? నిమ్మకాయలు కూర్చుంటే నా మొగుడికి ఏమన్నా శివంజీలో ఉంటాడని శివంజీలా కాదనియా ఉంటాడనియా. మహేష్ బాబు అవుననియా. ఇంకా ఉంటాడమ్మా? ఇంకా చాలా బాగుంటాడు అనియా. ఇంకా చాలా ఎలా బాగుంటాడు అనియా. ఒక పక్క చేస్తే మహేష్ బాబు ఉంటాడు, మరి పక్క చేస్తే తండ్రి గారు కృష్ణ గారిలో ఉంటాడు అనియా. ఒక పక్క మహేష్ బాబు, ఒక పక్క కృష్ణ గారు. అవునవును తండ్రి గారు గారా గారి గారి గారు గోరు ఆ గారే ఆ గారిలో ఉంటారు. అలాగే అంటే ఇద్దరికి ఉమ్మడిగా పుట్టిన మహేష్ బాబు ఉంటాడా? ఆడగడ్డ ఇంకా అందంగా ఉంటాడా? మహేష్ బాబు ఉంటాడా? అత్తగా పాయిగోలా ఉంటాడా? పాయిగోలా కూడా ఉంటాడమ్మా. అయితే మీ ఆయన ఇంత అందంగా ఉంటాడన్నావు. నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ ఆయన చూడడం సరదా పడుతున్నారు. అవునమ్మా. మీ ఆయన కాకేమ్మా? అమ్మా నా మొగుడికి ఎవరు దిష్టి కాడ పెట్టకండి. అలాగేనా? అలాగే అవునమ్మా. ఏమా పట్టుకుని ఎదమంటావా? చేసుకునే సిల్లీలు బాగపోతే నీ పిల్లలు కూడా నిన్ను ఎలా కాకెత్తు బాబు? వాళ్ళ ఆవిడ ఎలా కాకెత్తు అనుకున్నా అండి. అలాగే తెలకొచ్చు ఏమని కాకెత్తదమ్మా? ఎన్నో అనుకుంటాం. అవునవును ఇంట్లోకి వచ్చాయి ఒరే మీ ఆవిడ ఎలా కాకెత్తి చెప్పరా బాబు? అబ్బా ఇటు పిల్లప్పు అబ్బా నిజమే 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 అబ్బా నిజమే మాట. మామయ్య గారు ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళిపోండి మళ్ళీ ఆడుకుంటారు.
వంకాయలు కాదు కాదు ఆడు అలా చెప్పాడు కానీ నేను చెప్పకూడదు కానీ రివర్స్ లో ఎలా కాకద్దు అలా రివర్స్ లో ఎలా కాకద్దు ఆవిడ ఎలా కాకద్దా నిజంగా చెప్తాను మామయ్య గారు వంకాయలన్నీ పుల్లి పత్రి ఏడదామంటారు అలా కాదు ఒరే గొల్లిగా ఇంకా రాంకొల్లి దగ్గరే ఉన్నావా ఇంకా వెళ్ళలేదా అందరూ పాటకెళ్తుంటే 3 రోజులు 3 పాటలు ఒకసారి వస్తాడు అమ్మా ఈ గోదావరి ఇంటి పక్కన ఇల్లేనమ్మా అందుకెలా తిట్టుకున్నారు ఇద్దరు లేదమ్మా మా చెల్లి ఆవిడ మా చెల్లి బాబు ఓయ్ ఇంటికాడ ఎన్నో అనుకుంటాం అనుకుంటాం ఈదులో వచ్చే మా బావగారంతా మంచి మర్యాదగా కాకెత్తది ఒరే ఎదవా ఒరే ఎదవా నా మొగుడా ఎదవంటే ఈ పోసుకోవద్దు కాదు ఎవరు కాకెత్తది ఒరే ఎదవా నా మొగుడా ఇంకా ఎక్కడే వెళ్తారా అంటదామా మా చెల్లి ఇలా ఆవిడ నువ్వు ఎలా కాకెత్తావు ఆవిడ గారు కాకెత్తారు అన్ని చెప్పేదా నిన్ను అన్నాడు ఆయన కాకైతే పొద్దు నీవి కాదు ఆ లక్క గింజుడు అది అలాగే చేతిలో చేతుకోరట్టు ఆ చెక్కులో చిత్తకోరేటైతే అలాగే పోతాడేమో బాబు బాబు ఆ చిత్తలో చెప్పుకోనడితే నీ కొర్రాడు పెడతాడమ్మా కొడుకున్నాడు నీ కొడుకున్నాడండి అలా చీర కూడా దండ కట్టుకుని పోతాడు 2 రోజులాగా అమ్మా అలాంటి కాకలేదు కాకపోతే పలకడగానే మీ ఆయన ఇక్కడ అందరూ ఎలా వెళ్ళనుకున్నావు ఎలాగలమ్మా భర్తతో సంసారం చేసుకుని పొద్దున్న లేచి కూలి పని తెచ్చుకుని సాయంకాలం గంజో పడుకో తాగి ఇంట్లో పడుకునే వాళ్ళు నీకులాగా రాత్రి 12 గంటలకి వదిలి గారు నీకు ఎలా ఎనభై ఏం తిట్టరు మా బావగారు మా అన్నీళ్ళు బయటకు వెళ్ళారు గోధులు కూడా అప్పుడే పోతున్నాడు పూర్వపేల మనసులో తిట్టుకుంటారు ఇప్పుడు నువ్వు ఇలా కాకెత్తా పొద్దున్న లేచి ఏమంటారు ఏమంటారమ్మా నువ్వు కాకేసినట్టారే కొలిగా అంటారు అమ్మ చేతి చిల్లి పోకపోతే కాకేసిన పర్లేదమ్మా మొబైల్ని అప్పుడు ఇదేం చేస్తారు ఏం చేస్తారు ఒక 99 డేస్ వెళ్తారు ఆవిడ కాళ్ళు పడుకుంటారు ఈ పంట లాగేస్తారు ఏటయ్యి నొళ్ళు ఏమంటారు అనుకున్నా పొద్దులేసి ఏం చేస్తారు రాత్రి నిన్నే అంటారు ఈ మాట్లాడి రాత్రి 15,000 ఇచ్చి పాట పెట్టు పాటలో ఎంపీలు వచ్చి యజమాని కాకేస్తే తప్పు లేదు కానీ నేను పొద్దున కాకేస్తే తప్పు వచ్చిందని చిల్లి పోకపోతే ఈ పిల్లలు కూడా అలాగే ఎగేస్తుంది అలా కాదు మా కులవాసలో ఎంత భర్త గారిని ఎంత మర్యాదగా పిలుస్తారు ఏమండి ఆయన గారు లేకపోతే బావగారు రండి భోజనం చేతులు కానీ గౌరీగా పిలుస్తారు అలా పిలిస్తే మీ ఆయన వస్తాడు ఇక్కడ ఎక్కడ ఉండే ఉంటాడు పిల్లమంటే పిల్లమ్మా ఓ నా ముద్దల మామయ్య కరగ చెప్పని అడుగుంటా ఓ మంటలు ఇద్దరు మంటలు ఓ మంటలు లెక్కేస్తారు 3 మనుషులు ఎవరు లెక్కేస్తారా ఈడొకడు 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 నాదిగా దేవుడు రాబాయి ఎలా ఉన్నా వాళ్ళకి పడిపోయి
మీరేమురా మా ఏమురా మా నువ్వు మీరేముంటారా బాబు వర్కరా ఏంటే మీదే ఊరు మా నువ్వు గుడిచు అదే చెట్టుగా చెప్పగా వినపడలేనట్టు నీకు అదేమన్నానుకున్నా నీది వివరంగా ఏ ఊరు నాది వివరంగా నువ్వు గుడుసు బాబు నీదే మాది ఏ ఊరు అంటే ఏం చెప్తాం లింగంపేట ఏదో చెప్తాం లేకపోతే మనపుట్లు అంటాం లేకపోతే నందూరు అంటాం లేకపోతే సీతారాంపురం అంటాం లింగంపేట లింగంపేటలో నా బాగా ఉన్నారా ఇదేమురా నువ్వు గుర్తురా బాబు నువ్వు కూడా ఏదో గుర్తాం కానీ వెతుకొచ్చావా ఓహో అదా అది ఆటి అండి బాబు మా ఆవిడ గారు చెప్పు మీ ఆవిడతో వచ్చావా మీ ఆవిడ ఎక్కడ ఉంది మీ ఆవిడ ఎక్కడ ఉంది మా ఆవిడ 6 నెలలు పోయిందో ఆడపోయిందా ఎడికి చెప్పినాను ఎప్పుడు చెప్పడానికి వచ్చిందా నేను ఏ నిలబడి అడుగుతున్నాను ఏం నిలబడి ఎలా నిల్చోబెట్టి ఇంట్లో వరకు అసలు అనుమానమే రాదు అసలు ఒక నెల పిల్లల్ని ఇంటికాడ పెట్టుకుని తింటున్నాడట రే అబ్బాయి మీ ఆవిడ ఎలా ఉంటుందా అబ్బో మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది ఎలా ఉంటది చాలా చాలా అందంగా ఉంటుంది ఓరు మా ఆవిడ ఓరు మా ఆవిడ అమ్మలా ఉండి మా అమ్మలా ఉండవారా అమ్మలో ఉండి మీ అమ్మలో ఉండదు బాబా ఏం మా అమ్మ చూసేటట్టు ఎలా ఉంటుందా చాలా అయింది పోయి అప్పుడు చూసావా ఓరి మాయావుడు బాబు మాయావుడా రమ్మలా ఉంటాయి మాయావుడా ఎప్పుడా ఉంటుందా కప్పలా ఉండే కప్పలో ఎప్పుడో ఉంటుంది అన్ని నాగలాగే నీకు ఏమైనా ఉంటుందా అయితే మీ ఆవిడ కాగేస్తా బాబు మీ ఆవిడ అయితే చాలా కాగేస్తా ఏమైనా కాగేస్తా బాబా ఒలే అనకన్నా మీ ఆవిడ ఒలే అనుకుంటా వసే అనుకుంటా నేను చెప్తున్నాను ఇను ఒలే అనకన్నా వసే అనకన్నా ఓ గారాల సోడుగోడు ముద్దులు భార్య కాకెళ్ళము ఇది పక్కకి కాకమయ్యా నువ్వు దూరం బతికెళ్ళవయ్యా నేను ఇంత ఒలే ఓ చదువుకోవాలా మా చివరిని మళ్ళీ చెప్తాను రా చివరిని మళ్ళీ చెప్తాను ఒరే ఓ పెళ్ళానికి ఒక దండ నీకు దండ నువ్వు కాగేసుకో దాని కూడా దండ ఎవరో నేను వచ్చి పడిపోతుంది ఎంత
అరే బావచ్చాడే అది బూడిపోయాడే అది కాలిపోయాడే అది చచ్చిపోయాడే మీ ఊరు జాతర అంతా మంచం మీద పడుకుంటారు నా మొగుని చెప్తాను ముందుగా మొగిలంతా ఏడిపింటారా అయ్యి బాబోయ్ ఇవన్నీ నా కాలంలో ఎన్ని లేదా బాబు అనియా ఈ నా మేనత్ కొడుకు అనియా నేను చిన్ననాడు కాలంలో నేను చదువుకుంటుంటే మా అమ్మ పుట్టినప్పుడు ఈ నా గోత్రవాడికి ఈ నా కుక్కకి ఇచ్చేస్తాను నాకేం తక్కువ ఈ నా బుర్రబేళ్ళు కాగెళ్ళి దాన్ని నేను కూడా పండించేవాడు కదనియా నా మీద అవుననియా నన్ను ఎంత చూసేవాడు అనుకున్నావు ఒలే అక్క అక్క నన్ను కాలేజీ టైంలోనే కన్ను కొట్టి పిలిచిన నేను రాని బొమ్మంటే కన్ను ఎవరు చెప్పినావురా నేను వదండి దాన్ని కాదు బాబా